మొత్తం అక్కడ వాళ్ళ కార్యకర్తలు అధికారులు వారే, పరిష్కారం చేసేది వారే. అధికారులందరూ కూడా వారు చెప్పు చేతుల్లో ఉండల్లా, లేని పరిస్థితుల్లో వారిని బెదిరించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ లేకుండా న్యాయపరంగా ప్రభుత్వం ఏ విధంగా పేదల సమస్యలు పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఈరోజు మీరు చూశారు, చాలామంది అర్జీదారులందరూ కూడా వచ్చి కలవడం జరిగింది, మున్సిపాలిటీ పరిధిలో ఉండేవారు. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా ప్రతి సోమవారం కూడా పర్యటించి అక్కడ ఉన్న అర్జీదారుల సమస్యలని కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తెస్తాం. తప్పకుండా దాని మీద స్పందించి సత్వర పరిష్కారం ఇవ్వాలని చెప్పి అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేదే కాకుండా, మీరు కూడా మీ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసే విధంగా ఆ సమస్యకంతా కూడా ఈ అర్జీదారులకంతా కూడా న్యాయం చేయాలని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నాను. ఈ మండలంలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ప్రతి సోమవారం కూడా ఏదో ఒక మండలంలో ఈ విధంగా అర్జీదారుల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి అధికారులకు వాటిని ఎండార్స్ చేసి పంపించి వాటి మీద సత్వర పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము పర్సూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో కూడా వచ్చిన అర్జీలన్నీ కూడా ఎండార్స్ చేసి కమిషనర్ గారికి, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి తహసీల్దార్ గారికి, ఇంకా ఏదైనా ఇతర అధికారులు ఇతర డిపార్ట్మెంట్లు ఉంటే వారికి కూడా పంపడం జరుగుతుంది. వాటి నుంచి సత్వర పరిష్కారము మరి సరైన సమాధానం కూడా నేను ఆశిస్తా ఉన్నాను. తప్పకుండా ఆ విధంగానే అధికారులందరూ కూడా స్పందించి పనిచేస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నాను, చేయాలని కూడా కోరుతా ఉన్నాను.